హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి. సంక్రాంతి 3 రోజుల పెద్ద పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల ఉత్సవం అనేది గ్రామాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. సో మరోవైపు ఇదే సంక్రాంతి ముసుగులో క్యాసినోకు కేర్ ఆఫ్గా మలిచే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున కోడిపందాలే కాకుండా కోడిపందాలు ఆడడం అనేది ఒక సాంప్రదాయంగా భావిస్తారు. అందుకే పోలీసు ఆంక్షలున్నా, కోర్టుల నుంచి నిబంధనలున్నా, కోర్టు ఆదేశాలున్నా సరే పక్కన పెట్టి మరి పెద్ద ఎత్తున కోడిపందాలు ఆడుతుండడం అనేది ఒక సాంప్రదాయంగా భావించాల్సిన పరిస్థితిలో దీన్ని ఒక లైట్గా తీసుకునే పరిస్థితి. కానీ ఒక పక్క కోడిపందాలు, ఓ పక్క గుండాట, పేకాట. సో అంతవరకు ఓకే, కానీ ఇది మాత్రం ఈసారి ఇది కాస్త శృతి మించుతోందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒకవైపు కోడిపందాలకు సంబంధించినటువంటి ఫ్లడ్ లైట్లతో రేయింబౌళ్ళు ఆడించే విధంగా పెద్ద ఎత్తున స్టేడియంలు తయారవుతున్నాయి, పెద్ద ఎత్తున బరులు తయారవుతున్నాయి. ఇప్పటికే ఇవాళ భోగి తొలి రోజే పెద్ద ఎత్తున కోడిపందాల ఆటలు ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వీటిని తిలకించేందుకు, నేరుగా ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సరే లాడ్జీలు దొరకని పరిస్థితి. సో ఎప్పుడైతే లాడ్జీలు దొరకలేదో ప్రత్యామ్నాయంగా క్యారవాన్లు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఒక సంక్రాంతి ఏదైతే 3 రోజుల పెద్ద పండుగగా ఉందో, ఒక సాంప్రదాయంగా ఆడాల్సినటువంటి కోడిపందాలు కాస్త ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక జూదంగా మారాయి. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చోద్యం చూస్తున్నారు. విచ్చలవిడిగా యథేచ్ఛగా పేకాట, గుండాట, కోడిపందాలతో పాటు క్యాసినో వంటి జూదాలు కూడా పెద్ద ఎత్తున బరుల్లో ఆడుతున్నా సరే పోలీసులకు ఏమాత్రం పట్టడం లేదు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని ఉయ్యూరు, ఆకునూరు, మైలవరం, జగ్గయ్యపేట ఇటువంటి ప్రాంతాల్లో ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున క్యాసినో ఆడిస్తున్నట్లు పెద్ద సమాచారం వస్తుంది. క్యాసినోతో ఒక్కటే పరిమితం కాకుండా గోవా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అమ్మాయిల్ని కూడా రప్పించారని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త వస్తుంది. సో దీనికి ఎంట్రీ టికెటే వీళ్ళు 1,00,000 నుంచి 1,50,000 పెట్టారని తెలుస్తోంది. సో అంటే పెద్ద ఎత్తున ఒక జూదం ఆడుతున్నారు. అక్కడ లేనిదంటూ ఉండదు. ఈ 3 రోజుల్లో విదేశీ మద్యాన్ని తీసుకొచ్చారు, విదేశీ బ్రాండ్లను, ఆ తర్వాత అమ్మాయిల్ని తీసుకొచ్చారనే వార్త వస్తుంది. క్యాసినో నిపుణుల్ని క్యాసినో ఆట ఆడించేందుకు పెద్ద ఎత్తున క్యాసినోను ఇక్కడ రంగంలో దింపారు. సో ఒక పక్క ఏదైతే కోడిపందాలు ఒక సాంప్రదాయంగా భావిస్తున్నారో, కోడిపందాల ముసుగులో కేవలం పేకాట, గుండాట ఏదైతే సాంప్రదాయంగా ఆడుతూ వస్తుంటారో వీటిని కాదని కాస్త శృతి మించి మరి క్యాసినో, అమ్మాయిలు, మొత్తం విదేశీ మద్యం, ఇదే ఇప్పుడు ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎక్కడికక్కడ కనిపిస్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. ఇదే పరిస్థితి గత వైఎస్ జగన్ హయాంలో 2022లో 2022-23లో గుడివాడలో క్యాసినో ఆడించారు. ముఖ్యంగా చిక్కోటి ప్రవీణ్ను రప్పించి మరి పెద్ద ఎత్తున క్యాసినో ఆడించారనే ఒక ప్రచారం గట్టిగా జరిగింది. అప్పట్లో గుడివాడను గోవాగా మార్చేస్తున్నారు, ఒక దుస్సాంప్రదాయానికి, ఒక లేని కల్చర్ని ఇక్కడ ఆపాదిస్తున్నారంటూ పెద్ద ఎత్తున అప్పట్లో తెలుగుదేశం అనుకూల మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా క్యాసినో ఆడిస్తుంటే, ఇంత విచ్చలవిడిగా పేకాట, గుండాటతో ప్రజల డబ్బును యథేచ్ఛగా దోచుకుని తినే ఒక ఏర్పాటు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. సో మొత్తానికి 3 రోజుల సంక్రాంతి సాంప్రదాయం పేరుతో కోడిపందాల వరకు పరిమితం కాకుండా మరోవైపు క్యాసినో ఆడించడం, అమ్మాయిలు రప్పించి, విదేశీ మద్యాన్ని రప్పించి, తాగినోడికి తాగినంత, జల్సా చేసినోడికి చేసినంత తీరాన ధోరణి కొనసాగుతోంది. సో ఇటువంటి పరిస్థితి శృతి మించుతుంటే పరిధి దాటి ఈ జూదాలకు, తర్వాత క్యాసినో వంటి జూదాలకు ఈ కోడిపందాల ప్రాంగణాలు మారుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి రావడం లేదు. అటు ప్రభుత్వంలోని నేతలే దగ్గరుండి మరి ఆడిస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఈ సందర్భంగా వస్తున్నాయి.